తెలంగాణలో ఫిరాయింపుల్ని ప్రజలు పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు బీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ళు తర్వాత మళ్ళీ గెలిచారు. అదే సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత ఇది ఫిరాయింపుల పర్వం జరుగుతుందని చూసినా కూడా ప్రజలు మొన్న 3 సార్లు జరిగినటువంటి బై ఎలక్షన్స్‌లో ఓట్లేశారు. ఈ ధైర్యంతోనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లీగల్‌గా టెక్నికల్ గేమ్ బాగానే ఆడుకొచ్చారు. స్పీకర్‌ని అడ్డుపెట్టి అనర్హత వేటు విషయంలో ఇంకా జరుగుతున్నాయి అన్నటువంటి పేరుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకొచ్చిన వాళ్ళు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని స్పీకర్ ద్వారా సర్టిఫికెట్ ఇచ్చేయడం ద్వారా క్లోజ్ చేసుకొస్తున్నారు. దానం నాగేందర్ వ్యవహారం ఒకటి మిగిలుంది. కడియం శ్రీహరి వ్యవహారం ఒకటి మిగిలుంది. వాళ్ళిద్దరిది కూడా రేపో మాపో లేదు వాళ్ళు కాంగ్రెస్ కాదు. బీఆర్ఎస్‌తోనే ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారేమో తెలీదు. వాళ్ళు మేము ఎన్నికలకు పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు కాబట్టి రేపు స్థానిక ఎన్నికల్లో కనుక వాళ్ళు గెలిచేటట్టయితే అప్పుడు అంటే ఆ ఏరియాలో గెలిచేటట్టయితే అప్పుడు ఏమన్నా వీళ్ళ రాజీనామాల్ని చేపిచ్చి ఆమోదింపజేసి అప్పుడు బై ఎలక్షన్‌కి వెళ్తారా అన్నది చూడాలి. ఓవరాల్‌గా సుప్రీం కోర్ట్‌లో అయితే ఏ ప్రాబ్లం లేదు. ధైర్యంగా ఉండొచ్చు. మరొక 3 వారాలు వాయిదేసింది ఇదే చివరి గడువు అని స్పీకర్ కోరినటువంటి నేపథ్యంలో ఇదొక డ్రామా నడుస్తూనే ఉంటది.